హలో గైస్, వెల్కమ్ టు ఈసీ యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతుందని ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను అనుకుంటున్నాను. అర్ధరాత్రి ట్రిబుల్ తనుజ టోన్ మారిపోయింది. ఎందుకంటే తనుజ ఏంటంటే నాకు సార్ ఇంటికి వెళ్ళిపోయినాక, ఎలిమినేషన్ తర్వాత మాధురి గారు ఇంటికి వెళ్ళిపోయినాక ఈ టాపిక్ అర్ధరాత్రి గుసగుసలు కొంచెంమంది తొందరగా చెప్పేస్తా అనక టోన్ మారిపోయింది. టోన్ మారిపోయింది, కంట్రోల్గా మాట్లాడుతుంది. నైస్. తర్వాత కళ్యాణ్ తనుజకు సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతుంటే అది హైలైట్ అంటే కళ్యాణ్ ఎక్కేడుస్తాడు. ఎందుకు ఎక్కేడుస్తాడు అంటే కళ్యాణ్ నాకు సార్ అట్లా అన్నాడు ఏంది, కళ్యాణ్ని డిమోటివేట్ చేసి కళ్యాణ్ కిందికి దించాలని ప్రవర్తిస్తుండ్రా, ఏం చేస్తున్నా అర్థమవుతుంది. నిజంగా అర్థమవుతున్నా. తర్వాత కళ్యాణ్ భరణి గారు అట్లా వెళ్ళిపోతుంటే నవ్వుతున్నప్పుడు ముందు భరణి గారు ఏందో అబ్బా ఎన్ని రోజు సేఫ్ గేమ్ ఆడుతాడో ఈ భరణి గారు. నాకైతే ఇప్పుడు కూడా డౌటే, ఏంద్ర బాబు ఈ సేఫ్ గేమ్, మళ్ళీ సేఫ్ గేమ్ వచ్చిన పోయినాక మళ్ళీ నవ్వుతుంటే మళ్ళీ ఇచ్చినందుకు బాధ అట్లా. బాబు కళ్యాణ్ అంటాడు, నేను ఆ విషయమే మాట్లాడతలేను అబ్బా, మీరే అనుకుంటుండ్రో నేనేం చేయలేను అంటాడు. అది హైలైట్ అనిపించింది. గౌరవ్ రామ్ అబ్బా ఏం చోది. నేను గౌరవ్ రామ్ ఏంటంటే నువ్వు ఓటింగ్ వల్ల నేను సేవ్ అయ్యాను, ఓకే, ఓటింగ్ వల్ల నేను సేవ్ అయ్యాను, నువ్వు గేమ్స్ కాడ మజాక్ చేయకు, నామినేషన్స్ కాడ మజాక్ చేయకు, ఎవరినైనా అట్లనే ఉండకు ప్లీజ్ అని అంటాడు. అది హైలైట్ అనిపించింది. కానీ రామ్ అతను సూపర్ కాలమైన పడతాడు తనుజని, ప్లీజ్ నేను ఒట్టి నామినేషన్ చేసిన ప్లీజ్ అని అడుక్కుంటాడు. రామ్ కాలమైన వాళ్ళని ఓకే, కానీ రామ్ నామినేషన్ మాత్రం అసలు నచ్చలేదు. ఓకే సపోర్ట్ ఏంటంటే ఒక ఆయన లైవ్ స్పాయిల్ అవుతుండే కదా, ఆ విషయంలో ఓకే రామ్ పోతాడు అని ఒక థింగ్తోనే రామ్ని నామినేషన్ చేస్తాడు. సరే గౌరవ్ని నామినేషన్ చేస్తే అది ఒకటి నచ్చలేదు. తర్వాత గేమ్స్లో అవంటే కానీ అంతేగాని రామ్ని బాగా నచ్చింది. నేను మిమ్మల్ని గౌరవ్ అంటాడు, నేను మిమ్మల్ని బ్రదర్ అనుకున్నాను, నాకు సపోర్ట్గా అనుకున్నాను, ఇలా ఉంటావని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలంటే రామ్ చెప్తాడు, ఇక్కడ బ్రదరు ఫేస్ అవన్నీ ఏం లేవు, గేమ్ ఆడు, కరెక్ట్ గేమ్ ఆడు అంతే చాలు, బ్రదర్స్ గివర్స్ అవన్నీ ఏం లేవు అని అంటే అది అయిన తర్వాత గౌరవ్ నిఖిల్ మాట్లాడుకుంటారు. నేను అస్సలు భరణి గారిని పట్టిండు గౌరవ్, ఏందో నాకు నిజంగా వరస్ట్ అనిపిస్తుంది గౌరవ్. ఒక్కొక్కసారి భరణి గారి గురించి ఎందుకు అంతగానం వేసుకుంటుండు. భరణి గారు అరే అతను అట్లా ఇదేనంటే అంటే ఎందుకు కోపం అంటే నేను చెప్తాను, భరణి గారి మీద ఎందుకు గౌరవ్కి కోపం అంటే ఆ రోజు ఆయన టాస్క్లోకి ఆయన విలువలేడు. ఓకే నువ్వు అవతల గేమ్ ఆడుతున్నావు కాబట్టి ఇతను విలువలేడు. ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ఆయనకు అర్థం కాక అంత గేమ్ అంతా స్పాయిల్ చేసుకుంటుండు. తర్వాత వీళ్ళందరూ షాక్ అయిపోతారు. వచ్చిన గర్ల్స్ అందరూ పోయారు, మన ముగ్గురమే ఉన్నాం ఫైర్ స్టోమ్స్ నుంచి అని ఒక థింగ్ ద్వారా మాట్లాడుకుంటారు. అవునవునవునని అంటారు. కళ్యాణ్ మాధురి గారి గురించి చెప్తుంటారు, చాలా మంచిది, ఒక కోపం ఎక్కువ ఉంటుంది కానీ చాలా మంచిది అక్క అని మాట్లాడుకుంటారు. తర్వాత ఇమాన్యుల్ అంటారు, అరే నాకు చెప్పింది నువ్వు జాగ్రత్త ఆడు, మంచిగా ఆడు అని చెప్పింది అంటే ఆవిడకి తెలిసేమో, ఆవిడ వెళ్ళిపోతా అని తెలిసేమో అందుకే చెప్పింది అని అంటారు. నిఖిల్ ఓకే, నిఖిల్ ఏంటంటారు, నేను నామినేషన్ ఎలా చేయాలో ఏందో అని మాట్లాడుతుంటారు. తర్వాత గౌరవ్ మళ్ళీ భరణి గారి గురించి ఆయన మాట ఇచ్చి కూడా మాట తప్పుతాడు, అది ఇది అని భరణి గారి గురించి వాగుతూనే ఉన్నాడు. ఎందుకు ఇంత వాగుతాడో ఏం అర్థం కాదు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. తర్వాత కళ్యాణ్ ఇమాన్యుల్తో ఇమాన్యుల్ అంటారు, అరే రామ్ గారి వీడియో హైలైట్ అనిపించిందిరా నాకు, రామ్ వీడియో చాలా చాలా మంచి అనిపించింది, వాడి ఫన్ వాడి హైలైట్ నిజంగా అందరికీ ఫన్ అనిపించింది. ఏడవైనా నిజంగా ఫన్ అనిపించింది. మీకేమనిపించిందో నాకు తెలియదు కానీ నాకైతే చాలా బాగా నచ్చింది రామ్ వీడియో, నాకైతే చాలా ఫన్ అనిపించింది. వీడియో సోషల్ మీడియాలో మొత్తం అది వైరల్ అయిపోతుంది. తర్వాత కానీ ఓకే తనుజ గురించి, తనుజ ఇలా అనుకుంటుంది అలా అనుకుంటుంది, ఈ విషయం అది నాకు అసలు తనుజ మాధురి బాండింగ్ నేను నిజంగా ఇష్టం అనిపిస్తుంది, నిజంగా యూజ్ చేస్తుందేమో అనుకున్నా కానీ యూజ్ చేయలే అంటారు. భరణి గారు నిఖిల్తో ఇలా మాట్లాడుకుంటూ ఉంటుంటారు. ఇద్దరు మాట్లాడుకుంటుంటారు. తర్వాత నిఖిల్ నువ్వు రీతు డిమాండ్లాగా డిమాండ్ అని అనుకుంటుంటారు, కానీ నేను ఆ విధంగా ఆలోచించలేదు. నిఖిల్ నువ్వు సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ చేయొద్దనుకుంటే సపోర్ట్ చేయను, కానీ ఇదేంద్ర బాబు ఈ విషయం అని అంటారు. హౌస్లో ఏందో క్లోజ్ ఉంటే మాట్లాడిందంటే మాట్లాడిపోతే క్లోజ్ అంటారు, లేకపోతే సేఫ్ గేమ్ ఆడతారు, ఏం ఆడతారా బాబు ఇది అని అంటాడు. తర్వాత తనుజ భరణి సుమనన్న తనుజ వేసుకొని వస్తుంది, సరే చాలా బాగుంది అన్నట్టు, ఓకే థ్యాంక్ యూ అన్నట్టు. అంతా సుమనన్న చెప్తుంది. సుమనన్న తనుజ ఏమని చెప్తుంది, మనం దొంగతనాలు చేద్దామని అంటుంది. కానీ ఒకటి నాకు నచ్చలేదు ఏంటంటే తనుజ దొంగతనాలు చేయడం అని అన్నది ఒప్పుకున్న తర్వాత తనుజ దొంగతనాలు చేసేటప్పుడు
ఆయమ రేషన్ మేనేజర్ ఎంత సీరియస్ ఉంది. ఇప్పుడు వీటిలో ఉండడం వల్ల దొంగతనాలు చేయాలి, అట్లా వేయాలి అని ఎట్లా అనుకుంటుందో నాకు అర్థం కాలేదు. అదొకటి నాకు తప్పు అనిపించింది. తర్వాత రీతు మాత్రం రేషన్ మేనేజర్ అందరికీ 2 చపాతీలు ఓకేనా అని అందరూ పెద్ద హర్షి వస్తుంది. అదైతే హైలైట్ అనిపించింది రీతు రేషన్ మేనేజర్గా. తర్వాత భరణి గారిని లేవడానికి ఒకరు లేపుతున్నారు, పడుకోవడానికి ఒకరు పడుకోబెడుతున్నారు. అయినా భరణి గారిని ఎందుకు తీసుకున్నారు? శ్రీజన్ తీసుకోవచ్చు కదా, లేకపోతే ఇద్దరు పంపించేసి ఉంటుంది. భరణి గారిని ఫర్దర్ గేమ్స్ ఆడుతాడు అని చెప్పలేదు, నేనైతే కన్ఫర్మ్ అయితే చెప్పలేదు. ఎందుకంటే భరణి గారు ఓకే మంచి గేమ్ ఆడుతున్నాడు అని ఒక మూమెంట్ ముందు భరణి గారు గేమ్ ఇవంతా విచ్చిగా చేస్తున్నాడు. నాకైతే అసలు నిజంగా తర్వాత భరణి గారు సంజన అట్లా పోతుంది కరెంట్ ఒక 5 minutes కూర్చొని మాట్లాడదు అంటే భరణి గారు సంజన అంటే సరే మాట్లాడాలా, మన రూమ్లో ఇంట్లో బిగ్ హౌస్లో ఎవరెవరు ఎట్లనో నాకు చెప్పన్నా అని అంటారు. అయితే తనుజ ఫస్ట్ 3 weeks బాండింగ్స్ అని గేమ్ ఆడింది. తర్వాత ఇప్పుడు బాండింగ్స్ అవన్నీ పెట్టుకోలేదు, చాలా మంచిగా గేమ్ ఆడుతుంది. తనుజ గురించి ఒకదాని గురించే చూపించారు, ఇంకెవరి గురించి చూపించలేరు. తర్వాత ఇంకా ఓకే అనుకుంటారు. తర్వాత సాయి నిఖిల్ అమ్మ ఇప్పుడు గౌరవ్ తనుజతో మంచిగా ఉంటాడు, తనుజతో క్లోజ్ ఉంటాడు. ఎందుకంటే తనుజ గౌరవ్ది యూజ్ చేయలేదు కదా, దానికోసం క్లోజ్ ఉంటాడు అని అంటాడు. అదైతే నాకు కరెక్ట్ అనిపించలేదు. ఓకే అది తప్పు అనిపించింది. తర్వాత ఈ నామినేషన్ అంటే భయం అవుతుంది బాబు అని మాట్లాడు. వీళ్ళిద్దరు నామినేషన్కి ఫుల్ భయపడుతున్నారు. నిఖిల్ కూడా అంటారు నాకు వేసిన వాళ్ళు నేను రివర్స్ చేస్తాను అంతే, నేను ఇంకా వేయను ఇట్లా చేయను అని అంటారు. గౌరవ్ కూడా భయపడతాడు. తర్వాత సాయి రామ్ గురించి మాట్లాడు. రాము గేమ్ మంచిగా ఆడతాడు, ఒక్కోసారి ఏందో విచిత్రంగా చేస్తాడు అని మాట్లాడతాడు. నిఖిల్ నిన్న నిఖిల్ ఆ విధంగానే అన్నాడు. ఓకే ఈసారి బాగా ఎలిమినేషన్ అవుతుంటే పెద్ద గొడవ పెట్టుకుంటా అది అని అంటాడు. అది అయిపోయినట్టు భరణి గారు దివ్య అబ్బా ఫుల్ మళ్ళీ ఒక క్లాసు ఒకసారి రీటు డెమన్ మొన్న వీక్లో చేసినట్టు అసలు వీళ్ళు గోల అస్సలు నచ్చదు. కొన్ని విషయాల్లో రైట్ మాట్లాడతారు కానీ అందుకే మాట్లాడతారు. మీరు సేఫ్ గేమ్ ఆడారు, ఎందుకు సేఫ్ గేమ్ ఆడారు అని చెప్తున్నా అంటే మీరు ఆ రోజు నాకనే సపోర్ట్ చేసేది ఉంటే ఆమెకనే సపోర్ట్ చేసి ఉంటే మీరు ఇద్దరికి సపోర్ట్ చేయకుండా అట్లా కూర్చున్నారు. మీరు అదే విధంగా చెప్తారు. మీ గురించి నేను హోప్స్ పెట్టుకోవడం చాలా తప్పు, మీ గురించి నేను ఎలాంటి హోప్స్ పెట్టుకోకపోవడమే చాలా బాగుంటుందేమో. ఎప్పుడు చూసినా నన్ను ఎప్పుడు డిసప్పాయింట్ కాదు దివ్య అంటే మీరు ఎప్పుడే అంతే అదే చేస్తుంటారు. నాకు ఏం అర్థమవుతలేదు, ఏం చేయాలో కూడా నాకు అర్థమవుతలేదు. మీ ఇద్దరి మీద ఇలా సోదే అనిపిస్తుంది. తర్వాత భరణి రామ్తో మాట్లాడు, అరే ఏం చేసినా తప్పైందిరా, ఏం మాట్లాడినా తప్పైంది, ఏం చేసినా తప్పైందిరా, నాకు ఏం అర్థమవుతలేదురా అంటుంది. దివ్య అంటుంది నాకు ఎంత హెల్ప్ చేసి నేను మీకు హెల్ప్ చేస్తాను, నా హెల్ప్ విషయంలో నా గురించి ఆలోచించారు, మీరు ఏం చేస్తుండో మీకే అర్థమవుతలేదని మాట్లాడతారు. తర్వాత బాండింగ్స్ వల్ల మీరు పోయచ్చు, మళ్ళీ బాండింగ్స్ దూరం ఉండాలని అనుకుంటుండు. తర్వాత డెమాన్ గురించి అరే రీతుకు సపోర్ట్ చేసినా నేను డెమాన్కి సపోర్ట్ చేసి మళ్ళీ డెమాన్ అదే మాట్లాడతాడు ఏంద్రా బాబోయ్ అని ఒక మాట్లాడతాడు. కళ్యాణ్ ఏడుస్తుంటాడు. డెమాన్ సారు ఎందుకు అట్లా ఓస్ట్ మాత్రం చాలా కోపం వచ్చింది. సారు ఎందుకు అంత మాట్లాడుతున్నాడు, ఓకే మీరు సపోర్ట్ చేసుకో కానీ సార్ ఇట్లా మాట్లాడి నాకు నచ్చలేదు అని అంటాడు. ఎందుకు నచ్చలేదు అంటే కళ్యాణ్ నీ బదులు డెమాన్ పోయింటే ఇంకా గేమ్ ఆడుతుండే కదా, ఇమాన్యుయల్ నువ్వు కళ్యాణ్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడే అర్థమైంది నీ గేమ్ ఏందో అని అట్లా అంటే ఏందో అని పాపం ఏడుస్తుంది. నాకు గేమ్ ఏమవుతుంది, నేనేమవుతుంది నాకు అర్థమవుతలేదని పాపం కళ్యాణ్ ఏడుస్తూనే ఉంటాడు. పోస్ట్ నిజంగా చాలా బాధ అనిపించింది. ఒక కళ్యాణ్ సూపర్ గేమర్ నిజంగా ఫస్ట్ 3 weeks గేమ్ ఆడలేదు కానీ తర్వాత చాలా బాగా నీ ఫ్రెండ్ వచ్చినాక ఇంట్లో ఇచ్చినాక చాలా మారిపోయావు అంటే మళ్ళీ ఇమాన్యుయల్కి హైపరాజ్ వచ్చి ఇంటి వెళ్ళడా, తనుజకు ఇంట్లో రాలేవా, కళ్యాణ్కి ఒక ఫ్రెండ్ వచ్చి మారినందుకే అంత గేమ్ ఆడుతున్నప్పుడు మళ్ళీ తనుజ హింట్స్ ఇవన్నీ వీళ్ళే కూడా ఇమాన్యుయల్కి అయిపోయారు. హింట్ ఇచ్చిన తర్వాతనే అతను గేమ్ మొత్తం మార్చుకొని తనుజ కాగానే స్టైప్ పోయిండు. వాళ్ళు అవన్నీ ఎందుకు మాట్లాడారు అంటే స్టార్ మా బిడ్డలకు ఒక దిక్కు వీటిలో ఉంటున్నకు తనుజని నెత్తినెక్కించుకొని కూర్చుంటారు కదా, మళ్ళీ అదేంది ఇంతకు విచిత్రంగా ఆలోచిస్తున్నారు, విచిత్రంగా చేస్తున్నారు. నిజంగా 2 hours అనిపించింది నాకు. ఎందులో గింత ఘోరంగా ఉన్నారు మనుషులు అని ఒక థాట్ అనిపించింది. రియల్ మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.